కాలమిచ్చిన తీర్పు రెండవ భాగం. ఒకటవ భాగంలో భుజంగం ఆ ఊరికి కామందు. భుజంగం దగ్గర పనిచేస్తూ ఉంటాడు యాదయ్య కొడుకు కృష్ణ. చదువంటే ఇష్టంతో పట్టుదలగా చదివి పట్నంలో చేరుతాడు. కానీ భుజంగం అది భరించలేకపోతాడు. ఇక భుజంగం కూతురు గీత కూడా డబ్బుందన్న అహంకారంతో కృష్ణను చిన్నచూపు చూస్తూ ఉంటుంది. ఆమె కూడా పట్నంలో కాలేజీలో చేరుతుంది. కథ కొనసాగుతుంది. అందరికీ ఆ ఏడు పంటలు బాగా పండాయి. ఎక్కడో ఒకటి అరా పొలాలు తక్కువ, కానీ మిగిలిన వాళ్ళకి బాగా పండాయి. పంట మీద ఉన్న చేలకి కాపలా కాసుకుంటున్నారు జాగ్రత్తగా. పంట అంతా ఇంటికొచ్చేదాకా రైతులకు కంటి మీద నిద్రుండదు. భుజంగం పొలంలో రాత్రి కాపలాగా యాదయ్యని ఉండమన్నాడు. ఎక్కువగా చేసిన పొలం పనులతో ఈ మధ్య 2-3 రోజుల నుంచి యాదయ్యకి జ్వరం వస్తోంది. శ్రమ వలన కదా, అదే పోతుందిలే అని మందు కూడా వేసుకోలేదు. అయ్యా, నాకు రాత్రిళ్ళు జ్వరం కాస్తోంది. నేను పొలంలో కాపలా కాయలేను. వీరయ్యను కానీ రామిగాడిని కానీ పంపండి అన్నాడు. అదేంట్రా, నిన్న మీ అయ్య ఉన్నాడుగా, నిన్నంతా వీరయ్య ఉన్నాడుగా. ఈరోజు వాడు తూర్పు పొలంలో ఉంటాడట. రామిగాడేమో గుడికాడ పొలంలో ఉండాలి. మరి పడమటి పొలంలో ఉండటానికి నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు? మందు బిళ్ళ వేసుకుని వెళ్ళు. తీరా అంతా అయ్యాక ఉండనంటే ఎలా కుదురుతుంది అంటూ యాదయ్యకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అంటూ నిట్టూర్పు విడుస్తూ అక్కడి నుంచి కదిలి పడమటి పొలం వైపు కదిలాడు. ధాన్యం కోసి కుప్ప వేశారు. ఎంతో మెలకువతో ఉండి కాపలా కాస్తేనే గాని కుప్ప వేసిన రోజుల్లో సాధ్యం కాదు. కిట్టని వాళ్ళు ఉంటే కుప్పలోంచి ధాన్యం ఎత్తుకుపోవటం, లేకపోతే అంటించేయటాలు కూడా చేస్తూ ఉంటారు. కంటి మీద రెప్పవాల్చకుండా కాపాడాలి. రాత్రి బాగా చీకటి పడింది. ఎంతో జాగ్రత్తగా తిరుగుతూ కాస్తున్నాడు యాదయ్య. అర్ధరాత్రి దాటింది. తెల్లవారుజాము 4 గంటలైంది. ఎక్కడో కోడి కూసింది. తెల్లవారుతోంది అన్నదానికి గుర్తుగా. హమ్మయ్య, ఇంకా 2-3 గంటలు జాగ్రత్తగా ఉంటే ఈరోజు గండం గడిచినట్టే అనుకుంటూ అక్కడ పాకలో ఉన్న మంచం మీద కూర్చున్నాడు. అలా కూర్చున్న యాదయ్య అలసిన శరీరం మంచం ఎక్కగానే కాసేపు అలా నడుం వాలుద్దాం అన్న భ్రాంతితో అలా ఒరిగింది. అంతే. జ్వరంతో ఉన్న యాదయ్యకి రాత్రంతా నిద్రలేదేమో. పడుకోవటంతోనే నిద్రాదేవత ఆవహించి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. ఒకే ఒక్క క్షణంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఆ క్షణం అదృష్టాన్ని అందివ్వవచ్చు, అధపాతాళంలోకి నెట్టనూవచ్చు, స్వర్గంలోంచి నరకంలోకి తోసేయగల నేర్పు, నరకంలోంచి స్వర్గంలోకి పంపగల చాతుర్యం అంతా క్షణికంలో జరుగుతాయి. అది మనిషి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. యాదయ్యకి పట్టిన మగత మొద్దు నిద్రలా మారింది. అది యాదయ్య పాలిట శని అయింది. అంత క్రితం భుజంగం మీద కక్ష ఉన్నవాళ్ళు ఎవరో మనిషి అలికిడి లేకపోయేసరికి అదే సమయం అనుకుని కుప్పకి నిప్పు పెట్టారు. ఆకలిగొన్న వ్యక్తిలా అగ్నిదేవుడు ఆక్రమించేసుకున్నాడు ఆ ధాన్యపు రాశి అంతటిని. ధ్వంసం చేసిన రాక్షసులు తాము చేసిన పైశాచికమైన పనికి ఆనందంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. అంటించిన వెంటనే నాలుకలు చేస్తూ పైకి లేచిన ఎర్రని మంటలను పక్కన పొలాల్లో కాపలా కాసుకుంటున్న పాలేర్లు చూసి, అరే, భుజంగం గారి పొలంలో కుప్ప అంటుకుపోయింది రోయ్, యాదయ్య లేడా అనుకుంటూ పరుగున వచ్చారు. అందరూ వచ్చేసరికే ధాన్యమంతా బూడిద రాశిగా మారి ప్రత్యక్షమైంది. కొందరు దూరంగా ఉన్న పాకలోకి వెళ్ళి చూశారు. మొద్దులా నిద్రపోతున్న యాదయ్యను చూసి, ఒరే యాదయ్య, ఏమిట్రా మొద్దు నిద్ర, అవతలంతా బూడిదవుతుంటేనో అంటూ లేపేసరికే ఉలిక్కి పడి కంగారు పడుతూ మంచం దిగి, ఏమిట్రా మీరంటున్నది అన్నాడు అయోమయంగా. ఎవరో కుప్పంటించారా, అంతా బూడిదైపోయింది అంటూ యువతలకొచ్చారు. వాళ్ల వెనకాలే వచ్చి అక్కడ ఉన్న బూడిద కుప్పని చూసి నిలువున నీరైపోయాడు. అయ్యో భగవంతుడు, నా మీద ఎందుకిలా కక్ష కట్టాడు అనుకొని వణికిపోసాగాడు. సరే, జరిగింది వాళ్ళకి చెప్పు, భయపడితే నువ్వేం చేయగలవు, వాళ్లే నిర్ణయం చేస్తారేం చేయాలో, పద అంటూ ఎవరిదారిన వారు నడిచారు. తూర్పున భానుడు బంగారు రేఖలను భూమిపైకి పంపుతూ తెల్లవారిందని తెలియజేస్తున్నాడు. చేతికర్ర తీసుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ భుజంగం ఇంటివైపు తిరిగాడు యాదయ్య వచ్చేసరికి భుజంగానికి వార్త తెలిసిపోయింది. ఒక్క క్షణం నమ్మలేకపోయాడు. మరుక్షణంలో కోపంతో మండిపడ్డాడు. రాణి, వాడి అంతు చూస్తాను. కుప్ప దగ్గర కాపలా ఉండరా అంటే ఏం చేస్తున్నాడు? అసలు నిన్న నే వెళ్ళను అన్నాడు.
బలవంతాన పంపానని వాడే కోపంతో ఈ పని చేసుంటాడు. వాడి మీద నమ్మకంతో నేను వాడికి అప్పజెప్తే ఇలా చేస్తాడా? రాని వాడి సంగతి చెప్తాను. ఏమిటనుకున్నాడో చూస్తాడు నా తడాక అంటూ యాదయ్య రాక కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో యాదయ్య భయపడుతూ వచ్చి గుమ్మం దగ్గర నుంచున్నాడు. రామయ్య వచ్చి అయ్యా యాదయ్య వచ్చాడని చెప్పాడు. ఏడి ఎక్కడా అంటూ వీధి గదిలోకొచ్చి అక్కడ నుంచున్న యాదయ్య కేసి నిప్పులు కురిసే చూపులతో భస్మం చెయ్యాలన్నంత కోపంగా చూశాడు. తల వంచుకుని నిల్చున్న యాదయ్య భుజంగం చూపులు గమనించలేదు. లేకపోతే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయేవాడే. కళ్ళు నొప్పి పుట్టే వరకు చూసి ఏరా యాదయ్య ఏం చేస్తున్నావురా? నిన్నక్కడ కాపలా కుంచాను కదా, నిద్రపోవటానికి పంపానా అంటూ సింహగర్జన చేశాడు. అది కాదయ్యా, నాకు నిన్నంతా ఒళ్ళు తెలియని జ్వరం. మీకు ముందే మనవి చేసుకున్నాను, అయినా తమరు వినిపించుకోలేదంటూ చెప్పబోతున్న యాదయ్యకు మధ్యలోనే అడ్డు తగులుతూ అందుకని నా మీద కోపంతో కుప్ప కాస్త అంటించేస్తావురా రాస్కెల్ అంటూ ఉరిమి చూశాడు. బాబయ్య అంత మాట అనకండి. మిమ్మల్ని నమ్ముకుని బతికేవాడిని. మహాలక్ష్మిని నా చేతులతో బూడిద చేస్తానా? వద్దు బాబు, అంత మాటలు అనకండి అంటూ రెండు చేతులు కలిపి భుజంగానికి నమస్కరిస్తూ భోరుమనేడ్చాడు. అదేరా మీ నీచ బుద్ధి. నమ్ముకున్న ఇంటినే నాశనం చేసేంత నీచులు. మీకు నీతి న్యాయం ఏమిట్రా? మిమ్మల్ని నమ్మటం ఉందే అదేరా మా బుద్ధి తక్కువ పని. మీకేంరా అడుక్కునే వెదవలు. ఈరోజు ఈ ఇల్లు, రేపు మరో ఇల్లు. థూ అంటూ అవతలికి కాండ్రించి ఉమ్ము వేశాడు. ఆ ఉమ్ము తన మొహం మీద వేసినంత బాధపడ్డాడు యాదయ్య. అలా అని మీరంటే ఏం చెప్పను బాబు. ఒళ్ళు సరిలేని మూలంగా ఎదవది మత్తొచ్చింది. కాసేపు మంచం మీద వాలాను. బుద్ధి తక్కువ వాడిని. బొద్దు నిద్ర పట్టేసింది. జరిగింది ఏమీ నాకు తెలీదు. పక్కవాళ్ళు వచ్చి లేపితే కానీ తెలియలేదు. నన్ను నమ్మండయ్యా, నేను అలాంటి వాణ్ణి కాను అంటూ అమాంతం భుజంగం కాళ్ల మీద పడిపోయాడు. చచ చేసింది చాలక ఈ కళ్ళబుల్లి ఏడుపులొకట అంటూ దూరంగా జరిగాడు భుజంగం. యాదయ్య అవమానంతో లేచి నుంచున్నాడు పక్కగా. వెళ్ళి సాయంత్రం ఊరి పెద్దలందరూ కలిసి పంచాయతీ పెడితే నువ్వు చేసిన పనికి ఏ శిక్ష వేయాలో నిర్ణయిస్తాం. ఇంకా నీ మొహం నాకు చూపకు అంటూ లోపలికి నడిచాడు. బాబూ అన్నాడు గొంతు పగిల్చుకుని ఆక్రోశిస్తూ. వెనుదిరి చూడలేదు సరికదా. రామయ్య వాణ్ణి బయటికి పంపు అంటూ మరింత లోపలికి వెళ్ళిపోయాడు. వద్దు బాబు వద్దు అంటూ ఉసూరుమని నిట్టూర్పు విడుస్తూ అవమాన భారాన్ని మోసుకుని ఇంటిదారి పట్టాడు. విధి చేతిలో ఘోరంగా ఓడిపోయిన వాడిలా. అసలు మానవులు అగ్రకులం అధముకులం అంటూ అనాదిగా పిలువబడుతూ ఉన్న డబ్బున్నవాడు చేసే అధికారంలో ప్రతి వాళ్ళు నలిగిపోతున్నారు. అక్కడ కులంతో పనుండదు. డబ్బు లేనివాడు అగ్రకులస్తుడైన ఇతర కులం వాళ్ళకి బానిసగా బతుకుతున్నాడు. వాళ్ళకి నీళ్లు మోస్తున్నాడు. ఇంకా చాలా పనులు చేస్తున్నాడు. డబ్బున్నప్పుడే ఏ పని చేసినా చలామణి అయ్యేది. ఇక్కడ యాదయ్య భుజంగం ఒకే కులం వాళ్ళు. అయినా యాదయ్య పేదవాడు, భుజంగం డబ్బు అధికారం చేతిలో ఉంచుకున్నవాడు. అందుకనే ఒకళ్ళ చేతి కింద మరొకళ్ళు తలవంచాల్సి వచ్చింది. అందులో యాదయ్య తండ్రి భుజంగం తండ్రి దగ్గర అప్పు చేసి తీర్చకపోవటం అనే నేరం ఉంది. కష్టపడి పనిచేసిన డబ్బుని వడ్డీల కింద గుంజి ఆ డబ్బుతో పునాదులు వేసిన వాళ్ళు సంఘంలో ఘరానా వ్యక్తులుగా, పెద్ద మనుషులుగా, ధర్మమూర్తులుగా పిలువబడుతూ ఉంటే కష్టపడిన వ్యక్తి మాత్రం పొట్ట నిండా తిండి లేక ఎండిన పొట్టతో పడుతూ లేస్తూ తరతరాలుగా రక్తం చెమటగా మార్చి డబ్బు సంపాదించి వాళ్ళకి వడ్డీ కట్టాల్సిందే. అది వాళ్ళు దాచుకున్న స్థిరాస్తి లాంటిది. అలా దగాపడ్డ వ్యక్తి యాదయ్య తల వంచుకుని వెళ్ళిపోయాడు. భుజంగం పగబట్టిన తాచులా తల విసురుకుంటూ కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భుజంగం అన్నట్టుగా సాయంత్రం పెద్దలందరినీ పోగు చేసి పంచాయతీ పెట్టాడు. అందరూ భుజంగం ఇంటి అరుగు మీద కూర్చునున్నారు. యాదయ్యకి కబురు పంపారు. అసలే ఒంట్లో బాగాలేని యాదయ్య జరిగిన దానికి మరింతగా కుంగిపోయాడు. ఒళ్ళంతా దుప్పటి కప్పుకొని వణుకుతూ వచ్చాడు. అక్కడున్న పెద్దలందరినీ చూసి నమస్కారం బాబు అన్నాడు అందరి వైపు తిరుగుతూ. సరేలేరా యాదయ్య, ఏమిటి నువ్వెంతో నమ్మకస్తుడివి అని ఎన్నేళ్ల నుంచో నిన్ను నమ్ముకున్న భుజంగం గారికి ఇలాంటి మోసం తలపెట్టడానికి నీకు మనసెలా ఒప్పిందిరా అన్నాడు కరణం. బాబు నేను ఏమీ ఎరగను. నా పాలిట శనిలా నిద్ర రాకపోతే ఇంత ఘోరం జరక్కపోను. తెల్లవారుజాము దాకా జాగ్రత్తగానే కాచానండి. అప్పుడే కాస్త అలా వాలాను. జ్వరంగా ఉన్న మూలాన నిద్ర పట్టేసింది బాబయ్య. ఎవరు చేశారో ఈ పని నేనేమీ ఎరగను. ఒక్కగానొక్క బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అంతకన్నా నేనేం చెప్పలేను. ఆ తరువాత మీరేం చెబితే అది తలవంచి అనుభవిస్తానంటూ తలవంచుకున్నాడు. అది కాదురా, నీకేం తెలీదంటే ఎలాగా?
కాస్త కూస్త ధాన్యం కాదు, 40-50 బస్తాల ధాన్యం అంతా నాశనమైంది. అదంతా నువ్వెక్కడి నుంచి తెచ్చిస్తావు అన్నాడు కరణం తిరిగి. ఇస్తాడు, నెత్తికి చేతులు అన్నాడొకడు. అంతే, ఇన్నేళ్ల నుంచి తండ్రి చేసిన అప్పు తీర్చటం లేదు, ఇంకీ నష్టం ఎలా తీరుస్తాడు అన్నాడు మరొకడు. సరే సరే ఆగండి అని భుజంగం వైపు తిరిగి, ఏమండి మీరేం చేయమంటారో సెలవివ్వండి, మీరెలా అంటే అలా చేద్దాం అన్నాడు కరణం. నేను చెప్పటం ఏమిటండి, వాడిని అడగండి ఏమంటాడో అని. ఏరా ఏమిటి, ఎలా తీరుస్తావు, మాట్లాడవేం అన్నాడు యాదయ్య వైపు చూసి. మీరేం చెప్తే అది చేస్తాను, మీ ఇష్టం, సెలవివ్వండి బాబు అన్నాడు దీనంగా చూస్తూ. సరే అయితే వినండి అని. అంత క్రితం నాకు ఉన్న బాకీకి, ఇప్పుడు జరిగిన ఈ పంట నష్టానికి వాడికి ఉన్న ఎకరం పొలం నాకు ఇచ్చేయమనండి, సరిపోతుంది. అంతగా కాకపోతే ఓ 500 ఇస్తానంటూ. ఎలా ఉందండి కరణం గారు అన్నాడు అందరికేసి తిరిగి చూస్తూ. బాగుంది బాగుంది అన్నారు అందరూ తలలూపుతూ. నిర్ణయం జరిగిపోయింది. కాగితాలు కలం తెచ్చారు. వాళ్ళకి కావలసిన విధంగా రాసుకున్నారు. యాదయ్య చేత వేలిముద్ర వేయించుకుని అయిందనిపించి 500 చేతిలో ఉంచి, ఒరే యాదయ్య, ఇక నుంచి నువ్వు నా ఇంట్లో పాలేరుగా అక్కర్లేదు, నిన్నుంచితే నా నోట్లో మట్టే అంటూ వెళ్ళిక అన్నాడు భుజంగం. జరిగిందంతా భరించి వాళ్ళిచ్చిన డబ్బు చేత్తో పట్టుకొని తలవంచుకొని మౌనంగా బయటకొచ్చాడు. రోగం కుదిరింది వెదవకి. ఒకడికి అలా చేస్తే మిగిలిన వాళ్ళకి బుద్ధొస్తుంది అంటూ సెలవిచ్చారు పెద్దలందరూ. యాదయ్యకి జరిగిన అవమానం చూడలేనట్లుగా గబగబా దిగిపోతున్నాడు పడమటి కొండల మాటుకి తలదాచుకుంటూ భాస్కరుడు. వెదవ చదివిస్తాడట కొడుకుని, ఇప్పుడు చదివించాలి, ఎలా చదివిస్తాడో అనుకుని వికృతంగా నవ్వుతూ భుజం మీద కండువా దులిపేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు భుజంగం. ఎలా ఇల్లు చేరాడో యాదయ్యకు తెలీదు. అలవాటైన కాళ్ళు అతన్ని ఇల్లు చేర్చాయి. అవమాన భారం ఒకవైపు, మరి తనని పాలేరుగా తీసుకోరని మరోవైపు బాధపడుతూ ఇల్లు చేరాడు. దబాల్న తలుపు తోసుకుని లోపలికొచ్చి అక్కడున్న నులక మంచం వాల్చి దానిమీద వాలిపోయాడు. దహించే మనసుని అదుపులో పెట్టే ప్రయత్నం చేసుకుంటూ, ఎవరు చేశారు ఈ ఘోరం, ఎందుకు చేశారు, నా నోటి ముందర కూడు లాగేశారు అని ఆలోచించసాగాడు. యాదయ్యకు తెలిస్తేగా జరిగింది. ఎంత ఆలోచించినా గుర్తు రావటానికి. ఎదవ నిద్ర ఎప్పుడూ లేదు. పొలంలో ఉంటే నాకు రమ్మన్నా రాని నిద్ర ఎలా వచ్చిందో, నా కర్మ కాకపోతే ఈ జ్వరం కూడా ఇప్పుడే రావాలా అని తనంతాను తిట్టుకున్నాడు. ఎలా, ఏ ఆధారం లేకుండా కిష్టిగాడి చదువు ఎలా సాగుతుంది, మధ్యలో ఆగిపోవాల్సిందేనా అని అనుకోసాగాడు. ఏ ఆలోచన నిలవటం లేదు. భవిష్యత్తు ఏమిటి అనేది అతని ముందర వికృతంగా నిలిచి భయపెట్టసాగింది. మళ్ళీ అతనే, ఈడ చేసుకునే చాకిరే ఏ ఊళ్ళో చేసుకుంటే ఇంత అన్నం దొరకదు అని తనకి తనే ధైర్యం చెప్పుకోసాగాడు. మంచం మీద నుంచి మెల్లిగా లేచి గూట్లో ఉన్న కృష్ణ విగ్రహం తీసుకుని, స్వామి, బ్రతకటానికి సరిపోయే ధైర్యం నాకు ప్రసాదించు, నిన్ను నమ్ముకున్నాను, నాకెందుకో ఇలా పరీక్షలు పెడుతున్నావు అంటూ మొరపెట్టుకొని, కృష్ణ, నాకిష్టిగాడి చదువుకు ఏ ఆటంకం రాకుండా చేయి, అంతకన్నా నేనేమీ కోరను అని ఆ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచాడు. కుండలో నీళ్లు గ్లాసుడు తీసుకుని తాగి తిరిగి మంచం మీద పడుకొని ఏం చేయదలుచుకున్నాడో ఆ పైవాడు అనుకుంటూ కళ్ళు మూశాడు. క్రమేపీ చీకటి చిక్కబడింది. కలతబారిన యాదయ్య మనసు, అలసిన శరీరం కూడా నిద్ర కోరుకున్నాయి. పలకలేని దైవం అన్యాయం వైపు మొగ్గు చూపితే పలికుండి ఇది అన్యాయం బాబో అని చెప్పుకోలేని తన అసహాయతకు చింతిస్తూనే నిద్రలోకి జారాడు. బాధలతో సత్వంతమయ్యే జీవులకు నిద్ర మంచి ఆశ్రయం. యాదయ్య కూడా ఆ నిద్రనే కోరుకున్నాడు. అన్నింటినీ పక్కకు నెట్టి నిద్రపోసాగాడు. ఊరందరూ కూడా జరిగిన దానికి 1కి 4 చేర్చి చెప్పుకుంటూ, అయ్యో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు, అందరూ నమ్మించి మోసం చేసే రకంగా ఉన్నారు, ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అనుకుంటూ మంచాల మీద వాలారు. ఎవరు బాధపడినా సుఖపడినా తనకేం పనిలేదన్నట్టుగా తెల్లవారేసరికి తూర్పున, సాయంకాలం అయ్యేసరికి పడమటన హాజరవటం తన విధి. ఆ విధిని క్రమంగా నెరవేర్చటం తన డ్యూటీ అంటూ టైం ప్రకారం గగనంలో ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు ఆదిత్యుడు. ఈరోజు అలానే యథాప్రకారం తెల్లవారింది. అందరికీ మామూలుగానే ఉండొచ్చు ఆ ఉదయం, కానీ యాదయ్యకు మాత్రం అలా లేదు. తన జీవితంలో మరో నూతన అధ్యాయానికి నాంది పలకటానికి ఈరోజు తెల్లారింది. భగవాన్, అసలు తెల్లవారనీయకుండా, ఈ వెలుగుని చూడకుండా నా జీవితాన్ని సమాప్తం చేయకపోయావా? ఇప్పుడు ఇంత అవమానాన్ని భరిస్తూ అందరి ఎదుట ఎలా తిరగను, నా మొహం ఎలా చూపను? నిన్నటి వరకు ఎంతో నమ్మకస్తుడిగా బ్రతికిన యాదయ్య ఈ రోజు నుంచి నమ్మక ద్రోహిగా మిగిలాడా? భగవాన్, ఎందుకయ్యా నాలాంటి వాడికి ఇంత ఆయుష్నిచ్చావు అనుకుంటూ నెమ్మదిగా లేచి దొడ్లోకి వెళ్ళి బావిలోంచి నీళ్లు తోడుకొని బొగ్గుపుడితో మొహం కడిగి లోపలికొచ్చి కాస్త టీ కాచుకొని
మళ్ళీ మంచం మీద పడ్డాడు. బారెడు పొద్దెక్కింది. పొలాల వైపు వెళ్లే ఎడ్ల కళ్ళన్నీ వెళ్ళిపోయాయి. యాదయ్య మనసంతా పొలంలోనే ఉంది. తాను బ్రతిమాలితే అయ్యగారు మళ్ళీ రానివ్వరా ఏమిటి? వెళ్ళి అడిగితే సరి. కాళ్ల మీద పడి జరిగిన దానికి క్షమించమని వేడుకుంటే ఆరే కరిగిపోతారు. ఇన్నాళ్ల నుంచి చేస్తున్నాను, ఆ మాత్రం కనికరం ఉండదేంటి అనుకొని లేని బలం తెచ్చుకొని మూలనున్న కిరు చెప్పులు తెచ్చుకొని అవి వేసుకుని మళ్ళీ కాసేపు ఆలోచించాడు. వెళ్ళనా వద్దా అని. చివరకు వెళ్ళటానికే నిశ్చయించుకుని తలుపు తీసుకుని ఇవతలకొచ్చి మళ్ళీ తలుపు దగ్గరకు లాగి దానికున్న గొళ్ళెం లాంటి గట్టి తాడును పక్కనున్న తడిక కర్రకి తగిలించి వీధిలోకొచ్చాడు. వీధిలో నడుస్తున్న యాదయ్యకి మనసంతా చిత్రంగా ఉంది. అందరూ తనని మోసగాడినని చెప్పుకుంటున్నట్లుగా అనిపించి సిగ్గుతో బాధతో తలవంచి గబగబా అడుగులు వేస్తూ భుజంగం ఇంటికి చేరాడు. అప్పుడే హాల్లో కుర్చీలో కూర్చోబోతున్న భుజంగం ఆ పక్కనే ఉన్న రామయ్యని చూస్తూ, ఒరే రామిగా, వాడెందుకొచ్చాడో కనుక్కో అన్నాడు. ఆ రోజు పేపర్ తీసుకుని మొహానికి అడ్డు పెట్టుకుని చదువుతున్నట్లు నటిస్తూ. మీతో ఓ పాలి మాట్లాడాలంటయ్యా అన్నాడు రామయ్య యాదయ్యని కనుక్కొని. అవసరం లేదు, మోసగాళ్ళకి దొంగలకి నా ఇంట్లో కానీ పొలంలో కానీ పాదం పెట్టే అర్హత ఉండదని ఖచ్చితంగా చెప్పు. చేసిన పనికి సిగ్గులేక ఏ మొహం పెట్టుకుని వచ్చాడు? పాపం కొడుకు చదువు గుర్తొచ్చిందేమో ఇప్పుడు, అందుకని పరిగెత్తొచ్చాడు. వెళ్ళమను. ఒక్క క్షణం నా ఇంటి ఆవరణలో ఉంటే నేను ఒప్పుకోను. నమ్మినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పాడు. తక్షణం బయటికి నడవమను అంటూ చేతిలో పేపరు పక్కకి విసురుగా గిరాటు వేసి లేచి లోపలికి వెళ్ళిపోయాడు భుజంగం. విన్నావుగా యాదయ్య అన్నాడు వెళ్ళమని చెప్పలేక రామయ్య. విన్నాను అన్నట్లుగా తల ఊపి బరువుగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. అలా వచ్చిన యాదయ్య వారం రోజులు మూసిన కన్ను తెరవలేదు. మంచినీళ్లు ఇచ్చే దిక్కులేక మూలుగుతూ పడున్నాడు. అసలు ఎక్కడా కనబట్టం లేదు. ఏమైపోయినాడో ఏంటో అనుకుంటూ ఒకరోజు యాదయ్య ఇంటికొచ్చిన రామయ్యకి మూలుగుతూ మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న యాదయ్యను చూసి గబగబా వెళ్ళి ఆ ఊరి నాటు వైద్యుణ్ణి పిలుచుకొచ్చాడు. ఆయన చెయ్యి చూసి ఏదో మందు కుప్పిలాంటివి రెండిచ్చి అరగదీసి తేనెతో కలిపి ఇమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. రామయ్య 2 రోజులు యాదయ్యని కనిపెట్టుకున్నాడు మందులిస్తూనే. 3వ నాటికి కొద్దిగా జ్వరం తగ్గింది. తెలివి బాగా వచ్చిన యాదయ్య రామయ్యని చూసి, రామిగా, నువ్వు వచ్చావని తెలిస్తే అయ్యగారు కోపగిస్తారేమో అన్నాడు భయంగా. పర్వాలేదులేరా, నువ్వేం భయపడమాక అని ధైర్యం చెప్పాడు. 5వ రోజున యాదయ్యకి పథ్యం ఇంటి దగ్గర వండించి క్యారేజీలో పెట్టి తెచ్చి యాదయ్యకి పెట్టాడు. యాదయ్య, ఒరే రామిగా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనురా అన్నాడు అభిమానంగా చూస్తూ. అదేంట్రా అలా అంటావు? మనకి మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు తిను. అన్నట్టు మీ వాడికి ఒక కార్డు ముక్క రాసి పారేస్తే వచ్చేవాడు కదా, కాస్త నీ కోపికొచ్చేదాకా ఉండి వెళ్ళేవాడు అన్నాడు. అన్నం తినటం పూర్తి చేసిన యాదయ్య ముందర ఖాళీ పళ్ళెం తీసి మూలంగా ఉంచుతూ, ఆడొస్తే మరింత గొడవ. ఆడిదసలే దుడుకు స్వభావం. ఎందుకొచ్చిన తంట? 4 రోజులు పోతే అదే వస్తుంది ఓపిక. వాడు శ్రద్ధగా చదువుకుంటే నాకదే చాలన్నాడు కడిగిన చెయ్యి పై కండువాకి తుడుస్తూ. సరే, నీ ఇష్టం అని నే వెళ్తున్నా. తూర్పు పొలంలో కుప్ప నూర్చుతున్నారు, పనుందని చెప్పి ఇలా వచ్చానన్నాడు. వెళ్ళు, మళ్ళీ నీ మీద లేనిపోనివి పుట్టిస్తారని తొందర చేశాడు. మళ్ళీ వత్తాలే, చీకటి పడినాక. మాపిటాలు కూడా కాస్తంత చారు అన్నం తెస్తా కానీ నువ్వు శ్రమపడమాక అంటూ వెళ్ళిపోయాడు రామిగాడు. ఏంటో వీడికి నా మీద అభిమానం. ఎవరూ లేనప్పుడు ఆ భగవంతుడే ఎవరో ఒకళ్ళని సాయం పంపుతాడు కాబోలు అనుకుంటూ ఆలోచించసాగాడు. ఆ మరునాడు బాగా పొద్దెక్కాక లేచి మొహం కడిగి పొయ్యి అంటించి టీ కాచుకుంటున్న యాదయ్య నాన్న అన్న పిలుపు విని, ఎవరది, కిష్టిగాడేనా అనుకుంటూ ఇప్పుడెందుకొచ్చాడో అని ఆలోచిస్తూ లేచి యువతలకు రాబోయాడు. అంతలో చూరు కింద నుంచి వంగుని లోపలికొచ్చిన కృష్ణ, నాన్న, నీకు జ్వరమంటగా, ఎలా ఉంది? నాకు కబురు చేయలేదు, పైగా ఉత్తరమన్నా రాలేదేం అంటూ అక్కడ వాల్చి ఉన్న మంచం మీద కూర్చుని తండ్రికేసి చూస్తూ అన్నాడు. అబ్బే, పెద్ద జ్వరమేం లేదురా. ఏదో ఈ మధ్యన పొలంలో మంచులో కూడా ఉండటం వలన కొద్దిగా వేడెక్కింది అంతే. ఇప్పుడు బాగానే ఉంది అని నువ్వు మొహం కడుక్కునరా, టీ తాగుదు గాని. వేడిగా ప్రయాణంలో చికాకుగా ఉన్నట్టున్నావు, పద అన్నాడు. సరే, ఇప్పుడే వస్తానంటూ బావి దగ్గరికి వెళ్ళి మొహం శుభ్రంగా కడుక్కొని వచ్చి తండ్రి ఇచ్చిన టీ తాగి కాసేపు పడుకుంటాను నాన్న అని ప్యాంటు షర్టు విప్పి మంచం మీద వాలాడు. యాదయ్య కొడుక్కి తనకి వంట చేస్తున్నాడు. కృష్ణకిష్టమని వంకాయ ఇగురు పప్పు పులుసు చేసి అతని కోసం 2 అప్పడాలు వేయించి అన్నీ మూత పెట్టాడు. రాత్రంతా ప్రయాణంలో నిద్రలేదేమో మంచి నిద్రపోసాగాడు కృష్ణ. లేపటానికొచ్చిన యాదయ్య
బాగా పొడవుగా దృఢంగా ఎదిగి తల్లి రంగుని పుణికిపుచ్చుకొని పచ్చగా మెరిసిపోతున్న కొడుకుని చూస్తూ, వీడు నా ఇంట్లో పుట్టవలసిన వాడు కాదు, ఏ మహారాజుల ఇంట్లోనో పుడితే వాడి తెలివితేటలకి అందానికి సరిపోయేది అనుకుని లేపటం మర్చిపోయి తృప్తిగా కృష్ణని చూసుకోసాగాడు. నిద్రలోనే ఇటు తిరుగుతూ ఎందుకో కళ్ళు తెరిచిన కృష్ణ తండ్రి తనకేసి చూస్తూ ఉంటే ఏమిటి అలా చూస్తున్నాడు అనుకుని, ఏమిటి నాన్న అలా చూస్తున్నావు అన్నాడు లేచి కూర్చొని. అబ్బే ఏం లేదురా కృష్ణ, వంట అయింది, నువ్వు లేచి స్నానం చేసి వస్తే ఇద్దరం అన్నం తినేద్దాం అన్నాడు. అలాగే అంటూ లేచి స్నానం చేసి వచ్చేసరికి యాదయ్య ఇద్దరికీ కంచాలలో అన్నం వడ్డించి సిద్ధంగా ఉన్నాడు. గబగబా తలదూవుకొనొచ్చి అన్నం ముందు కూర్చున్నాడు. ఎంతో ఆప్యాయంగా కొడుక్కి కొసరి కొసరి తినిపించాడు యాదయ్య. భోజనాలు అయిన తర్వాత ఇద్దరు కూర్చున్నాక, కృష్ణ నీ చదువు ఎలా ఉందిరా, అక్కడ బాగా పెడతారా భోజనం అన్నాడు. బాగానే చదువుతున్నాను నాన్న, భోజనం పర్వాలేదని కాలేజీ విషయాలు చెప్పాడు. సాయంకాలం అయింది. తండ్రితో చెప్పి ఊళ్ళోకి బయలుదేరాడు. ముందుగా ఆ ఊరి శివాలయంలోకి వెళ్ళి చంద్రమౌళీశ్వర స్వామి దర్శనం చేసుకుని చిన్నప్పటి స్నేహితుల ఇళ్లకి బయలుదేరాడు. ఇద్దరు ముగ్గురు స్నేహితులని కలుసుకొని కాసేపు పొలాల వైపు వెళ్దామనుకుని అటు నడిచాడు. పొలం నుంచి ఇళ్ళకి తిరిగొస్తున్న రైతులు, ఎడ్ల బళ్ళు ఎదురవుతున్నాయి కృష్ణకి. ఆ బళ్ళని చూస్తున్న కృష్ణకి చిన్నతనంలో ఎంత హుషారుగా నడిపేవాళ్ళం, ఆ ఎడ్లని ఆ రోజులే వేరనుకుంటూ చిన్నతనం గుర్తు తెచ్చుకుంటూ నడుస్తున్న కృష్ణని, ఏరోయ్ కిష్టిగా ఎప్పుడొచ్చావు పట్నం నుంచి అన్నాడు ఎడ్లబండి తొట్టలో కూర్చున్న రామయ్య. తల వంచి నడుస్తున్న అతను తలెత్తి చూస్తూ, నువ్వా బాబాయ్, బాగున్నావా, పిన్ని చెల్లెళ్ళు అందరూ బాగున్నారా అని, నేను పొద్దునే వచ్చాను, కాసేపు అలా పొలాలు చూసొద్దాం, చల్లగా ఉంటుంది కదా అని బయలుదేరాను అన్నాడు నడుస్తున్న వాడల్లా ఆగి. అలాగా అని అందరూ బాగానే ఉన్నారు అని, జరిగిన ఘోరం విన్నావా అన్నాడు కృష్ణకేసి చూస్తూ. ఏం జరిగింది బాబాయ్ అన్నాడు కంగారుగా. నీకింకా చెప్పలేదా మీ అయ్యా అన్నాడు. లేదు, ఏమిటో త్వరగా చెప్పు, ఏమైంది అన్నాడు ఎడ్లకు దగ్గరగా జరిగి పైన ఉన్న రామయ్య చెయ్యి పట్టుకుంటూ. నేను చెప్పానని మీ అయ్య ఏమంటాడో అన్నాడు. ఎందుకు నోరు జారాన్రా అనుకుంటూ మనసులో. పర్వాలేదు చెప్పు అంటూ రామయ్యని త్వరపెట్టాడు. చుట్టూ ఎవరూ లేరు కదా అని తల తిప్పి చూసుకుని జరిగిందంతా చెప్పి, ఇదిరా జరిగింది, అన్యాయంగా మీ నాన్నని అవమానించాడు భుజంగం, ఎవరికి పుట్టిందో ఏమో పాపిష్టి బుద్ధి, మధ్యలో మీ నోటి ముందర కూడిపోయింది అని, వస్తా ఉంటావుగా అలారా, మీ పిన్ని నిన్ను ప్రతిరోజు అనుకుంటూనే ఉంటుంది అంటూ ఎడ్లని అదిలించాడు. రామయ్య చెప్పిందంతా విన్న కృష్ణ చికాగ్గా ఇంటికొచ్చాడు. వస్తూనే మంచం మీద వాలి పొయ్యి దగ్గర కూర్చొని తన కోసం ప్రత్యేకంగా కూర వండుతున్న తండ్రి మొహం కేసి చూశాడు. పైబడిన వయస్సు, దానికి తోడు నీరసంతో ఉన్న మొహం, పొయ్యి సెగకి మరింత పీక్కుపోయి ఎంతో అలసటగా ఉంది. మొహమంతా చెమటలు పట్టి జిడ్డుగా ఉన్న తండ్రిని చూసేసరికి కృష్ణ మనసులో ఎవరో చేయి పెట్టి కదిపినట్లయింది. నేనెంత దుర్మార్గుడిని, నా చదువు కోసం అయ్యనెంత కష్టపెడుతున్నాను, ఇక్కడింత జరిగినా నాకొక్క మాట కూడా తెలియనివ్వలేదు, నేనెక్కడ చదువు మానేస్తాను అనే భయంతో ఇంకయ్యని కష్టపెట్టి నేను చదవను, ఎందుకు, ఎవరిని ఉద్ధరించాలి, ఈ వయసులో ఆయన కష్టపడుతుంటే నేను దర్జాగా కూర్చొని చదువుకోనా అని ఆలోచిస్తూ అలా తండ్రి చేసే పనులన్నీ గమనించసాగాడు. కూర తీసి వేరే పళ్ళెంలో ఉంచి ఎందుకో వెనుదిరిగిన యాదయ్య మంచం మీద ఒక పక్కగా వాలి తన వైపు చూస్తున్న కొడుకుని చూసి, ఏరా ఎంతసేపైంది వచ్చి అన్నాడు. చాలాసేపైంది అని. అయ్యా నిన్నొకటి అడగనా అన్నాడు లేచి కూర్చొని తండ్రి కేసి చూస్తూ. ఏమిటది అడుగు అన్నాడు మనసులో భయపడుతూనే. నిన్ను అవమానించి పనిలోంచి తీసేసిందే కాక మన ఎకరం పొలం తన పేరు రాయించుకున్నాడా భుజంగం అన్నాడు కోపంగా. నీకెవరు చెప్పారా ఈ సంగతి అన్నాడు కోపంతో ఎర్రబడిన కొడుకు మొహం కేసి చూస్తూ. ఎవరు చెప్తే ఏం కానీ నిజమా కాదా అన్నాడు. నిజమే అన్నాడు లాంతరు తెచ్చి తుడిచి వెలిగిస్తూ. నాన్న నువ్వు మతి ఉండే మన పొలం వారికి రాసిచ్చావా, మనకిప్పుడు ఏమిటి ఆధారం, అయినా ఎవరా తీర్పిచ్చిన పెద్ద మనుషులు అన్నాడు చిరాగ్గా కనుబొమ్మలు ముడిచి. కృష్ణ ఆవేశం వద్దు, నా వల్ల పొరపాటు జరిగింది, దానికి తోడు మనం ఎన్నేళ్లైనా అప్పు తీర్చలేకపోతున్నాం, వాటన్నింటికీ సరిపోతుందిలే, మన పొలం అమ్ముదామన్నా ఆ భుజంగమే కొనాలి కానీ వేరే ఎవ్వరినీ కొననీయడు, ఏరా అయితేనే పళ్ళూడు కొట్టించుకోవటానికి కష్టపడే వాళ్ళకి ఒక ఇల్లేమిట్రా, ఈ రెక్కల్లో సత్తువ ఉండాలి కానీ వాళ్ళేం చేయగలర్రా, ఇవన్నీ నీ మనసులో ఉంచుకొని బాధపడమాక, బాగా చదువుకుంటే నేను అప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాను, నీ సంపాదన తింటూ దా కాళ్ళు చేతులు కడుక్కో, కాస్తంత అన్నం తిని పడుకుంటే మళ్ళా వెళ్ళిపోతానంటావు, ఈ 2 రోజులు శుభ్రంగా తిని పడుకుంటే బాగా ఓపిక వస్తుంది అన్నాడు. అది కాదయ్యా, నువ్వు చెయ్యని నేరం నీ నెత్తి మీద వేశారు కదా, వాళ్ళు మనుషులేనా అని,
ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే న్యాయం అంటారా? రేపు వాళ్ళకే ఇలా జరిగితే అప్పుడేం చేస్తారు అన్నాడు. పోనీలేరా, మనుషులేం చేయగలరు? ఆ భగవంతుని దయ ఉండాలి. కానీ నువ్వు ఎవరితోటి ఈ విషయం కదపమాక, నీ మీద పడి చస్తారు. ఇప్పటికే చదువుకుంటున్నావని చత్తా ఉన్నారు కుళ్ళుమోతోళ్ళు. 2 రోజులుండి పోయేవాడివి, నీకెందుకులే ఈ గొడవలు? నేనే ఎలాగో పడతాను. ఇంకా 3 సంవత్సరాలు కష్టపడితే ఇద్దరూ ఒక్కచోటే ఉండొచ్చు హాయిగా. నువ్వు నిశ్చింతగా చదువుకో అన్నాడు లాంతరు తీగకు పెట్టి పైన కప్పు నుంచి వేలాడే కర్రకి తీగ నుంచుతూ. పోనీ అయ్యా, నువ్వు కూడా నాతో రాకూడదు? పట్నంలో ఏదైనా కంపెనీలో పనిచూసుకోవచ్చు. ఒకళ్ళ గొడవ ఒకళ్ళు పట్టించుకోరు అక్కడైతే అన్నాడు. చూద్దాంలే, ఇక్కడ ఎవ్వరూ పనివ్వనంటే అలాగే చేద్దాం. నువ్వు అన్నానికి రా, చాలా పొద్దుపోయిందంటూ ఇద్దరికీ కంచాలు పెట్టి అన్నం వడ్డించాడు. ఇద్దరు భోజనాలు పూర్తి చేశారు. కృష్ణకి పడుకున్న ఆ రాత్రి నిద్ర రాలా. ఎలా ఎలా ఈ చదువు పూర్తవుతుంది? సగంలోనే మానేయాలా? ఇలా ఆలోచిస్తూ ఎటూ తేలని ఆలోచనలని పక్కకు నెట్టి బలవంతాన తెల్లవారుజాముకి నిద్రపోయాడు. ఆ మర్నాడు కృష్ణ తమ పొలం చూద్దామని బయలుదేరి వెళ్ళాడు. ఆ పొలంలో భుజంగం పెట్టిన కూలీలు కబుర్లు చెప్పుకుంటూ పనిచేసుకుంటున్నారు. వాళ్ల కబుర్లలో మధ్యన యాదయ్య విషయం వచ్చింది. తండ్రి మాట వచ్చేసరికి 2 అడుగులు ముందుకు వేసి వాళ్లకు కనపడకుండా అక్కడ ఉన్న చెట్టు పక్కన నిల్చొని వినసాగాడు. ఒక ఆడమనిషి మరో మనిషితో అంటోంది, ఒసే, ఆ యాదయ్య చూసావుటే ఎంత పనిచేశాడో, ఎన్నేళ్ల నుంచి నమ్మకంగా ఉన్నాడో, ఈనాటికి వాడికి అలాంటి బుద్ధి పుట్టింది. అందుకనే బాగా కుదిర్చాడు రోగమయ్యా అంది. ఆ నమ్మకంతోనే చెయ్యాలి ఏ వెధవ పనైనా. మనలాంటి వాళ్ళకి ₹1 ఎక్కువ ఇమ్మంటే పీక్కు చేస్తారు ఇంటి పాలేళ్ళు. నమ్మించి పందికొక్కులా తినేస్తుంటే కనుక్కోలేరు అంది మరొకతి చేస్తున్న పనాపి మెటికలు విరుస్తూ. వాళ్ల మాటలు వినలేక మౌనంగా అక్కడి నుంచి ముందు కదిలాడు కృష్ణ. వెనక నుంచి మాటలు వినబడుతున్నాయి. ఇదిగో, ఆ వెళ్ళేది యాదయ్య కొడుకు కిష్టగాడేనా? విన్నాడా మీ మాటలు అంటోంది మరో ఆమె. వింటే వినని, జరిగింది చెప్పుకుంటున్నాం కానీ మనమేమైనా అబద్ధాలు చెప్పుకుంటున్నామా అని. చూడు, పూల రంగడిలా ఆ బట్టలు వాడును. ఏముందని పట్నంలో చదువుతున్నాడు, ఆ దర్జా అది. గొప్పోళ్ల బిడ్డలాగా వేషాలు. మరి అయ్య ఇక్కడ కళ్ళు కప్పి డబ్బు పంపకపోతే ఎలా చదువుతాడు అంది. అన్నీ తెలుసు అన్న ధోరణిలో. ఊరుకోండి, ఊరి వాళ్ళ ఊసులని మీకే కావాలి అంది. ఇలాంటి విషయాలంటే ఆసక్తి లేని 16 ఏళ్ల పడుచు విసుగ్గా. ఓయబ్బా, బయలుదేరింది నిజాయితీ పరురాలు అని మూతి విరుస్తూ మళ్ళీ పనిలోకి దిగారు. వడివడిగా అడుగులు వేస్తూ ఇంటికి నడిచాడు కృష్ణ. అలా విసురుగా నడుస్తూ వస్తున్న కృష్ణ ముందు ఒక యువతి వయ్యారంగా నడిచిపోతోంది. ఎవరబ్బా ఈ అమ్మాయి ఇంత టీవీగా ఈ పల్లెలో నడిచిపోతోంది అని ఆలోచిస్తూ మెల్లిగా నడుస్తున్నాడు. ఇంతలో ఆ అమ్మాయి పక్క నుంచి, ఆ పక్కనే ఉన్న పొదలో నుంచి పెద్ద తాచు బయటకు వచ్చి నెమ్మదిగా పాకుతోంది. అది చూసిన కృష్ణ ఉలిక్కిపడ్డాడు. గబాల్న ఆ యువతి పక్కకు వెళ్ళి చెయ్యి పట్టి తన వైపుకి విసురుగా లాగాడు. ఆ యువతి వచ్చి కృష్ణ మీద పడింది. వెనక్కి తూలి పడిపోయిన కృష్ణ బలంగా ఆపుకొని 2 చేతులతోటి ఆ యువతిని గట్టిగా బంధించాడు. ఏయ్, ఎవరు నువ్వు? బుద్ధుందా? నేనెవరనుకుంటున్నావు? వదులు అంటూ గింజుకున్న ఆ యువతి పక్క నుంచి జరజరా పోతున్న తాచును చూసి భయంతో కెవ్వమని కేక వేసి కృష్ణని మరింత గట్టిగా పట్టుకుంది. మనుషుల అలికిడికి గబగబా మళ్లీ పొదల్లోకి దూరి ఎటో వెళ్ళిపోయింది తాచు. భయంతో కృష్ణ భుజాల చుట్టూ వేసిన చేతులు మరింత బిగించి, వెళ్ళిపోయిందా పాము అంది కళ్ళు తెరవకుండానే. వెళ్ళింది, కానీ మీరేమిటిలా? మీ ప్రాణాలను నే కాపాడితే మీరేమో నాకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసేటట్టున్నారు అని ఆ యువతి చేతులు భుజాల మీ నుంచి తీశాడు నవ్వుతూ. సారీ అంటూ సిగ్గుపడుతూ గబాల్న చేతుల్లాక్కొని దూరంగా జరిగి, ఇంతకీ మీరెవరు? ఇటువైపు ఎప్పుడొచ్చారు? నేనేదో ఆలోచిస్తూ మిమ్మల్ని గమనించనే లేదు అంది కృష్ణకేసి అభిమానంగా చూస్తూ. నేనెవరైతే ఏం లేండి అని. మీరు గీతప్రియ అవునా అన్నాడు పరిశీలనగా చూస్తూ. అవును, నా పేరు మీకెలా తెలుసు అంద ఆశ్చర్యంగా అతని వైపు. ఎవరా ఇతను అని గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ. ఎక్కడో చూసిన పోలికలు మొహంలో అక్కడక్కడా కనిపిస్తున్నా పోల్చుకోలేక బుర్ర గోక్కుంటూ, మీరెవరో గుర్తు రావటం లేదు, దయచేసి మీ పేరు చెప్పండి అంది. అక్కర్లేదులేండి, తెలియకపోవటం ఇద్దరికీ మంచిది. నేనెవరో తెలిసాక మిమ్మల్ని అల్లరి పెట్టాననే నెపంతో నన్ను ఏ కేసులోనో ఇరికించి జైలుపాలు చేయగలరు మీ నాన్న. వస్తాను అని గబగబా గీత ముందు నుంచి వెళ్ళిపోయాడు. ఏమండి మాట అని గట్టిగా వేసిన పిలుపు వినకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరబ్బా ఇతను? దేవుడిలా వచ్చి ప్రాణం కాపాడాడు. ఎవరంటే చెప్పకుండా ఏమిటో మాట్లాడి కోపంతో
మొహమంతా ఎర్రగా చేసుకుని వెళ్ళాడు. నాన్నగారి గురించి కూడా అలా మాట్లాడాడంటే నాన్న కూడా తెలిసే ఉంటాడు అని ఆలోచిస్తూ ఇంటికొచ్చింది. రాగానే జరిగిందంతా తండ్రికి చెప్పింది. భుజంగం కంగారు పడుతూ, ఏమిటమ్మా, నిన్నొక్కదాన్ని వెళ్ళొద్దని చెప్పానా? ఎందుకు వెళ్ళావు? దైవంలా అతను సమయానికి రాకపోతే ఏమయ్యేది అని కూతుర్ని దగ్గరకు తీసుకుని తలపై చేయి వేసి నిమిరాడు. అది సరే నాన్న, ఇంతకీ ఎవరతను? చెప్పమంటే ఎందుకులేండి, నేనెవరో తెలియకపోవటమే మంచిది. తెలిస్తే మీ నాన్న నా మీద మిమ్మల్ని అల్లరి పెట్టానని కేసు పెట్టి జైలుకి పంపుతాడంటూ వెళ్ళిపోయాడు అంది తండ్రి కేసి చూసి. ఎవరబ్బా తను? నాకెక్కడా కనిపించలేదు. ఎవరై ఉంటాడని ఆలోచించసాగాడు భుజంగం. ఏమో, చదువుకున్నవాడిలాగే నీట్గా ఉన్నాడు, బాగా పచ్చగా ఉన్నాడు అంది అంత క్రితం అతని మెడని పెనవేసిన తన చేతుల కేసు చూసుకుంటూ. ఎవరబ్బా? మన ఊర్లోకి కొత్తగా ఏ ఆఫీసర్ వెధవైనా దిగాడా ఏమిటి? లేకపోతే నాకు తెలియకుండా నన్ను తెలిసినవాడు కుర్రవాడు ఎవరున్నారు అని కంగారు పడ్డాడు. ఏమో, పేరు కూడా చెప్పలేదు అడిగితే అంటూ తండ్రిని సందిగ్ధంలో పడేసి లోపలికి వెళ్ళిపోయింది గీత. ఎవడు బాబు ఈ కొత్త వ్యక్తి అని ఆలోచనలో పడ్డాడు భుజంగం. ఎంత ఆలోచించినా ఎవరో ఆ వ్యక్తి అంతుపట్టలేదు ఆయనకి. విసుగొచ్చి ఆలోచించటం మానుకున్నాడు. యాదయ్య కొద్దిగా ఓపికొచ్చాక లేచి తెలిసిన వాళ్ళని అందరినీ పని కోసం అడిగాడు. కొందరు ఇవ్వం, మోసగాడికిస్తే మా ఇంటికి నిప్పు పెట్టేస్తాడని గెంటేస్తే, మరికొందరు మాకు ఇవ్వాలనే ఉందిరా, కానీ ఆ భుజంగం మా మీద కక్ష కడితే అంటూ భుజంగానికి భయపడి ఇవ్వలేదు. ఉసూరుమంటూ ఇల్లు చేరాడు యాదయ్య. నీరసంగా వచ్చిన తండ్రిని చూసి, ఏమైందయ్యా అన్నాడు. లాభం లేదురా కిష్టిగా, ఎవ్వరూ ఈ ఊళ్ళో మనకి పనివ్వరు ఆ భుజంగానికి భయపడి అన్నాడు నీరసంగా కొడుకు పక్కన కూర్చుంటూ. నాన్న, ఓ పని చేద్దాం అన్నాడు. ఏమిట్రా అన్నాడు ఏమాత్రం ఆసక్తి చూపకుండా, మొహానికి పట్టిన చెమటని తుండుగొడతో తుడుచుకుంటూ. నాన్న, నువ్వు కూడా నాతో వచ్చేయి. పట్నంలో ఏదో ఒక పని దొరక్కపోదు. ఈ గొడవలేమీ ఉండవు. అక్కడ నా స్నేహితుడున్నాడు కిరణ్ అని, వాళ్ళ నాన్నగారు ఏవో వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన అడిగితే మనకి ఎక్కడో అక్కడ దొరుకుతుంది ఏదో ఒక పని అన్నాడు తండ్రి ఏమంటాడో అని చూస్తూ. కొన్ని క్షణాలు ఆలోచించి, అలానే వెళ్దాంరా, ఏ ఊరైతే ఏం, కష్టం చేసుకుని బ్రతికేవాడికి ఎక్కడైనా ఒకటే. కాకపోతే ఇక్కడ పుట్టాను, ఈ మట్టిలో కలిసిపోవాలని ఆశపడ్డాన్రా, కానీ భగవంతుడు మరో చోటికి తరుముతుంటే మన తరం కాదనటానికి అన్నాడు బాధగా. తండ్రి మాటలకి సంతోషంగా, నాన్న నిజంగానే అంటున్నావా? మళ్ళీ మారిపోతావా అన్నాడు అనుమానంగా చూస్తూ. మారనురా, ఎక్కడైతే ఏముందిరా, అక్కడైతే రోజూ నిన్ను చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. వెళ్దాం, రేపే వెళ్దాం అంటూ లేచి దొడ్లోకి నడిచాడు. నాన్న, నేను అలా వెళ్ళొస్తా నరిచి బయటకు నడిచాడు కృష్ణ. త్వరగా రా అన్నాడు. అలాగే అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. కృష్ణ చిన్నప్పుడు తనతో చదివిన తోటి స్నేహితులకు, పంతులు గారికి, అందరికీ ఈ ఊరు నుంచి మేము వెళ్ళిపోతున్నాం, మా అయ్య కూడా ఇంకిక్కడ ఉండడని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు. యాదయ్య భుజంగం దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేం పట్నం వెళ్ళిపోతున్నాం, మీరు వేసి ఇచ్చిన పాక మీకు అప్పచెప్పిపోదామని వచ్చాను అన్నాడు ఏమాత్రం తొణక్కుండా. తాను చేసింది తప్పు అని ఒప్పుకుంటాడని ఆశించిన భుజంగానికి ఆశాభంగమైంది. యాదయ్య మాటలతో కోపంగా చూస్తూ, వెళ్ళండ్రా వెళ్ళండి, నీ కొడుకేదో కలెక్టర్ ఉద్యోగం వెలగబెట్టి నిన్ను కారులో షికారు తిప్పుతాడని అనుకుంటున్నావు. అక్కడ తిండి లేక మాడి చస్తుంటే తెలుస్తుందిరా, పట్నం మోజు బూజు లాంటిది, మీలాంటి వాళ్ళని బూజు దులిపినట్టు దులుపుతారు, వెళ్ళు వెళ్ళు, ఆ మోజు కూడా తీర్చుకో అన్నాడు మండిపడుతూ. పోనీలేండి బాబు, మా మొహాన ఎలా రాసిపెట్టుంటే అట్టాగే జరుగుద్ది. మేం కార్లలో తిరగాలని, మేడలు కట్టుకోవాలని ఆశించడం లేదయ్యా. మా జానుడు పొట్టకి పిడికెడు కూడు కోసం పట్నం వెళ్తున్నాం. ఎవరో ఒకరు ధర్మప్రభువులు ఉండకపోరు. ఇన్నాళ్ల నుంచి మీ కాడ పనిచేసిన వాణ్ణి, అయినా చూడక జరిగిందంతా నేనే చేశానని నింద వేశారు. అది మోసుకుని వెళ్తున్నా బాబు ఈ ఊరు నుంచి, అదే నా బాధంతా. వస్తా, సెలవు అని విసురుగా రెండు చేతులు జోడించి బయటకు నడిచాడు. వెదవలకి పొగరు మాత్రం తగ్గదు, పోనీ అని తిట్టుకుంటూ. కోపంగా వీరయ్యా అని పిలిచాడు. వస్తున్నానయ్యా అని కంగారు పడుతూ వచ్చాడు వీరిగాడు. ఏంటండి పిలిచారు అన్నాడు ఒక పక్కగా జరిగి నుంచుని. ఏం చేస్తున్నావు? ఆవుదూడ చూడు, అక్కడ ఎండలో కట్టారు, మట్టి కూడా తింటోంది, ఎంతమంది ఉండి ఏం ప్రయోజనం, అందరూ తినటానికే అని ఇంకా అలా రాయాలనుచున్నావేం? దాన్ని తీసుకెళ్ళి వెనకాల పాకలో కట్టేయి అంటూ ఉరిమి చూశాడు. చిత్తం బాబయ్య అంటూ వెళ్ళి దూడని విప్పి రెండు చేతుల మధ్యన ఇరికించుకుని వెళ్ళిపోయాడు. నోటికి బుట్టకట్టు అన్నాడు వెళ్ళిపోతున్న వీరయ్యకి వినబడేలా. అట్టాగే కడతానయ్యా అన్నాడు. యాదయ్య, కృష్ణ పట్నం వచ్చారు. హాస్టల్లో తనతో పాటు ఉంచాడు తండ్రిని.
యాదయ్య కొడుకు కాలేజీకి వెళ్ళగానే తాను 4 వీధులు తిరుగుతూ కనిపించిన ప్రతి షాపులోనూ ఏదైనా పనుంటే ఇప్పించండి అని అడగసాగాడు. ప్రతి వాళ్ళు ఏం లేదు వెళ్ళవయ్యా అని విసుక్కొని పంపించేసాగారు యాదయ్యని. 4 రోజులైంది, వారమైంది, ఎక్కడా పని దొరకలేదు. ఏమిటోరా కృష్ణ, ఎక్కడా పని దొరికే సూచనగా లేదు. ఎవరిని అడిగినా లేదు లేదు అనే మాటే. ఏమిటో ఇక్కడ పని దొరుకుతుందని ఆశతో వచ్చాను అంటూ నిస్పృహగా అంటే, అదేమిటి నాన్న, త్వరపడితే దొరుకుతుందా? వస్తుందిలే, నేను ఈరోజు నా స్నేహితుడితో మాట్లాడతాను, నువ్వేం బెంగపడుకు అన్నాడు. అతను కిరణ్తో మాట్లాడాలంటే ఏమైనా అనుకుంటాడేమో అని ఆలోచిస్తున్నాడు. ఇంకడగాలి, లేకపోతే నాన్న మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోతానంటాడనుకున్నాడు. ఏంటోరా, దొరుకుతుంది దొరుకుతుంది అంటావు, నాకేం నమ్మకం లేదు అన్నాడు నిరుత్సాహంగా. అదే దొరుకుతుంది, నువ్వేం దిగులు పడకు, పద భోజనం చేసొద్దాం అంటూ తండ్రిని మెస్ వైపు లాక్కు వెళ్ళాడు. ఇద్దరు భోజనం చేసొచ్చాక ఎవరి ఆలోచనలలో వారు పడుకున్నారు. మర్నాడు కృష్ణ కాలేజీలో స్థిమితంగా ఉండలేకపోయాడు. కిరణ్ని అడగటానికి అతనికి సంకోచంగా అనిపించసాగింది. అడగకపోతే ఎలాగా అనేది పీడిస్తోంది మనసులో. అతని పరిస్థితి గ్రహించిన వాడిలా, ఏమిట్రా కృష్ణ అలా ఉన్నావు, ఆరోగ్యం బాగాలేదా అన్నాడు కిరణ్. బాగానే ఉందిరా అని. కిరణ్, నిన్నొక సహాయం అడగాలనుందిరా, ఏమీ అనుకోవు కదా అన్నాడు స్నేహితుడి వైపు చూస్తూ. ఇదేం వింతరా, ఎప్పుడైనా సాయం చేస్తే వద్దురా అని అభిమానపడే నువ్వు నన్ను సహాయం అడుగుతున్నావా అంటూ గట్టిగా నవ్వాడు. నవ్వులాట కాదురా, నిజంగానే అంటున్నానన్నాడు సీరియస్గా మొహం పెట్టి. సరే అయితే ఏమిటది, అడిగేయి అన్నాడు నవ్వాపి. అదేరా, వారం రోజుల కిందట మా నాన్న కూడా ఈ ఊరొచ్చారు కదా, ఎక్కడా పని దొరకలేదు, ఎవరిని అడిగినా లేదు లేదు అనే మాటే. అందుకని మీ నాన్నగారితో చెప్పి నాన్నకి ఎక్కడైనా పని దొరికే విధంగా చూడరా, నీకెంతో పుణ్యం ఉంటుంది అంటూ కిరణ్ 2 చేతులు పుచ్చుకున్నాడు. చచా, ఇదేమిట్రా, వదులు అంటూ చేతులు వదిలించుకొని, కృష్ణ, నాన్నగారితో చెప్పి మీ నాన్నకి తప్పకుండా పని దొరికేటట్టు చూస్తాను, రేపోసారి మీ నాన్నని తీసుకొని మా ఇంటికి రా అన్నాడు. ఒరేయ్, నువ్వు నిజంగా అంటున్నావా అన్నాడు సంతోషంగా. నిజమేరా, నీతో సరదాగా తమాషాగా అంటానా ఈ సమయంలో అని. మరి నువ్వు ఇంక ధైర్యంగా ఉన్నాయనా, పొద్దుట్నుంచి నీ మొహం చూడలేకపోయాను అంటూ నవ్వేశాడు. కృష్ణ కూడా శృతి కలిపాడు. కాలేజీ వదిలి వెళ్ళేటప్పుడు కూడా కిరణ్ మరోసారి గుర్తు చేశాడు. కృష్ణ, మర్చిపోకుండా రేపు మీ నాన్నని తీసుకురా అని. మర్చిపోన్రా అంటూ రూమ్కి దారి తీశాడు. ఆ మర్నాడు సాయంత్రం 5 గంటలకి తండ్రిని తీసుకుని కిరణ్ ఇంటికి బయలుదేరాడు. అంత క్రితం కిరణ్ ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాలేరా అని తప్పించుకున్నాడు. అందరూ కిరణ్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్పుకోవటం విన్న కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అంత ఇష్టం చూపలేదు. కిరణ్ మాత్రం తనతో ఎంతో స్నేహంగా ఉంటాడు, అయినా తన హద్దుల్లో తానుంటాడు కృష్ణ. ఇప్పుడు తండ్రి కోసం అని తప్పనిసరి బయలుదేరొచ్చాడు. ఆ ఇంటి వీధి గేట్లో నుంచి ఒకసారి తలపైకెత్తి ఆ ఇంటిని పరిశీలించి చూడసాగాడు. లక్ష్మీ నిలయం అన్న అక్షరాలు అందంగా రాసున్నాయి. ఆ పేరుకి పైన కలర్ బల్బు ఉంది. రాత్రిపూట ఆ లైట్ వెలిగినప్పుడు లక్ష్మీ నిలయం అన్న అక్షరాలు మెరుస్తూ చూసేవాళ్లకి మరీ మరీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తాయి. పేరుకు తగ్గట్లుగా ఆ ఇంట్లో సిరి సంపదలకి లోటు లేదు. ఎటు చూసినా లక్ష్మి నాట్యం చేస్తోందా అన్నట్లు అందంగా ఆహ్లాదంగా ఉంది ఆ భవనం. ఆర్చిలా ఉన్న గేటుపై మాలతీ పందిరి చక్కగా అల్లుకొని తెల్లని గుత్తులు విరగబూసి ఉన్నాయి. చూడటానికి ఎంతో అందంగా ఉన్న పందిరి నక్షత్రాలన్నింటినీ గుదిగుచ్చి గుత్తులు గుత్తులుగా అక్కడ అమర్చారా అన్న అనుభూతి కలుగుతోంది. అంత చక్కగా తీరుగా ఉంది ఆ మాలతీలత. అలా ఆ పందిరి అందాన్ని చూస్తున్న కొడుకుని, ఏరా కృష్ణ, పద లోపలికి అన్నాడు యాదయ్య. ఉలిక్కి పడిన కృష్ణ నడు నడు అంటూ గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. వెనకాలే అనుసరించాడు యాదయ్య. గేటులోంచి కొద్ది దూరం నడిస్తే గ్రిల్లున్న పెద్ద హాలు పాలరాతితో చేసిందుంది. ఇద్దరూ ఆ హాల్లోకి వచ్చారు. అక్కడ ఎవరూ లేరు. అసలు లోపలైనా ఎవరైనా ఉన్నారా లేదా అన్నంత నిశ్శబ్దంగా ఉంది ఆ ఇల్లు. గట్టిగా పిలుద్దాం అనుకున్న కృష్ణ మరీ అర్చినట్టుగా ఉంటుందేమో అని ఎవరైనా వస్తే బాగుండని చూడసాగాడు. ఎవరూ లోపల నుంచి రాలేదు. 2 నిమిషాలు చూద్దామని ఆ హాలుని పరిశీలించసాగాడు. ఆ హాల్లో ఒక పక్కగా అందమైన ఫ్రేమ్ కుర్చీలు 4 ఒకవైపు, మరో పక్కగా ఎర్రని సోఫా పక్కగా ఉన్న స్టూల్ లాంటి దాని మీద ఫ్లవర్ వాజ్లో అందంగా ఉన్న లతలాంటి తీగలున్నాయి. ఆ హాలుకు చివర మూలంగా మరీ అంత ఎత్తుగా కాకుండా మధ్యస్థంగా ఉన్న డిజైన్ చెక్కి ఉన్న గుండ్రని బల్లపై కంచుది స్త్రీమూర్తి విగ్రహం ఉంది. ఆ విగ్రహం 2 చేతులు చాపి ఆ హాల్లోకి వచ్చిన వాళ్ళకి రండి అన్నట్టు స్వాగతం చెప్తున్నట్లు భంగిమలో ఉంది. ఎంతో అందంగా ఉన్న ఆ బొమ్మని రెప్పవేయటం కూడా మర్చిపోయి చూడసాగాడు. గోడలకి అందమైన తైలవర్ణ చిత్రాలు,
ప్రకృతి దృశ్యాలు రకరకాల డిజైన్స్లో ఉండి ఆ హాలుకి అందాన్ని ఇవ్వటంలో తాము కూడా సహాయం చేస్తున్నాయి సుమ అన్నట్లుగా అందంగా ఉన్నాయి. యాదయ్య అయితే ఏ కుర్చీకైనా చేయి తగిలితే అది ఎక్కడ మాసిపోతుందో అన్నట్టు ఒక పక్కగా ఒదిగి ఒదిగి మరీ నిల్చున్నాడు. అక్కడ అయ్యగారి ఇల్లు చూశాను, ఎంతో పెద్దది, ఏ వస్తువు చూసినా ఎంతో ఖరీదు కలది అనుకునేవాణ్ణి. ఈ ఇల్లు మరీ పెద్దది, ఎక్కడ చూసినా ఎంతో శుభ్రంగా ఉండి ఇంట్లోని వ్యక్తుల పనితనం వాళ్ళకి ఇంటి అలంకరణలో ఉన్న శ్రద్ధని తెలియచేస్తున్నాయి అని ఆలోచించసాగాడు. ఆ హాలంతటిని పరిశీలించిన కృష్ణ తల తిప్పి ఎదురుగా కనిపించే గుమ్మంలోకి చూశాడు, ఎవరైనా వస్తున్నారేమో అని. 16 ఏళ్ల అమ్మాయి ఏదో పుస్తకం చేతిలో ఉంచుకొని దానిలోకి చూస్తూ తలంచుకొని వస్తోంది. ఆకుపచ్చని పట్టు పరికిణి, ఎర్రంచుది ఎర్ర జాకెట్టు, తెల్లని ఓణి వేసుకుంది. ఒక చేతికి చక్కని వాచి, మరో చేతికి 4 బంగారు గాజులు మెరుస్తూ ఉన్నాయి. ఎవరో ఈ అమ్మాయి అనుకుని ఏమండి అని పిలవబోయాడు. ఇంతలో ఆ యువతి వెనకాలే వస్తున్న తెల్లని కుక్క తలెత్తి చూసింది. అంతే, ఎదురుగా కనబడుతున్న కొత్త వ్యక్తులు దాని దృష్టిలో పడ్డారు. వెంటనే గొంతు చించుకొని బొయ్యమని పెద్దగా అరిచింది. పుస్తకం చదువుతూ వస్తున్న ఆ యువతి విసుగ్గా పుస్తకంలోంచి తల పక్కకి తిప్పి ఏయ్ రాజా అంది కోపంగా. అది ఒకసారి ఆ యువతి మొహంలోకి చూసి తిరిగి ముందు హాల్లోకి చూసింది. నువ్వు కూడా చూడు, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అన్నట్టుగా తల తిప్పి ఆ యువతి తలెత్తి ఎదురుగా హాల్లోకి చూసింది. అక్కడున్న వాళ్ళని చూసి గబగబా హాల్లోకి వచ్చి ఎవరు మీరు, ఎవరు కావాలి, ఎంతసేపు అయిందొచ్చి అంది గట్టిగా. బాబోయ్, ఈ కాళికాదేవి ఎవరు అనుకుని భయపడుతూ కిరణ్ ఉన్నాడా అండి ఇంట్లో అన్నాడు గొంతు పగిల్చుకొని. కిరణ్కి మీరేమవుతారు అంది ఉన్నాడో లేడో సమాధానం చెప్పకుండా. మహాతల్లి అడిగిన దానికి సమాధానం లేదు కానీ తిరిగి ప్రశ్నలు వేస్తోంది. ఏ చుట్టం దెయ్యమో అని మనసులో అనుకుని నేను కిరణ్ స్నేహితులమండి, ఈయన మా నాన్న అంటూ పక్కనున్న తండ్రిని పరిచయం చేసుకున్నాడు. ఓహ్ అలాగా, ఉండండి లోపలున్నాడో లేడో చూసి చెప్తానంటూ గబగబా లోపలికి వెళ్ళింది. వెనకాలే అనుసరించింది రాజా. మహాతల్లి తిరిగి వచ్చి ఏం చెప్తుందో అని ఎదురు చూస్తూ నుంచున్నాడు. 5 నిమిషాల తర్వాత చేతిలో వీక్లీ తిప్పుకుంటూ వచ్చిన కిరణ్, అరే నువ్వా కృష్ణ, నీకోసం ఎవరో వచ్చారంటే ఎవరో అనుకున్నాను అంటూ వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చొని కూర్చోరా, అలా నుంచునే ఉన్నావేం అంటూ యాదయ్య కేసు చూసి కూర్చోండి అన్నాడు. కృష్ణ కిరణ్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. యాదయ్య మాత్రం ఇక్కడ కూర్చుంటా బాబు అంటూ కొడుకు కుర్చీ పక్కన నేల మీద కూర్చున్నాడు. అరే అదేమిటి కింద కూర్చున్నారు, కుర్చీలో కూర్చోండి, లేవండి అన్నాడు కిరణ్. పర్వాలేదు బాబు అన్నాడు. ఎంతసేపు అయిందిరా వచ్చి అన్నాడు కృష్ణ కేసి తిరిగి. 1/2 గంట అయిందిరా అన్నాడు. బాప్రే, అంతసేపటి నుంచి ఏం చేస్తున్నావురా పిలవకుండా అన్నాడు ఆశ్చర్యంతో. 10 నిమిషాలు మీ గేట్లో మాలతీ తీగ అందాన్ని చూశాను. తర్వాత ఇదిగో ఈ హాల్లో ఉన్న చక్కని ఆ ఫోటోలు, ఆ మూలనున్న బొమ్మని చూస్తూ ఎవరైనా వస్తారేమో అని చూశాను. ఎవరో ఒక మహాతల్లి వచ్చింది. అబ్బా ఎవరు బాబు ఆ అమ్మాయి, కిరణ్ ఉన్నాడా అంటే మీరేమవుతారు, ఎవరు, ఎందుకు వచ్చారు అంటూ ఎన్ని ప్రశ్నలో అన్నాడు నవ్వుతూ. ఎవరబ్బా అమ్మాయి, ఎవరున్నారు ఇంట్లో, మా చెల్లాయి ఉండాలి, అదే అయి ఉంటుంది, అదే కదా నాతో నీకోసం ఎవరో వచ్చారని చెప్పింది అని. ఎలా ఉందిరా అమ్మాయి అన్నాడు. చాలా అందంగా మాత్రం ఉందిరా, ఆకుపచ్చ పరికిణి, తెల్ల ఓణి వేసుకుంది, మనిషి బాగుందిరా, కానీ మహంకాళిలా ఎవరు మీరు అనేసరికి నాకు భయం వేసిందనుకో అన్నాడు. ఓర్ని మా చెల్లెలరా, అది కాస్త గట్టిగా మాట్లాడుతుందంతే, మనసు మాత్రం చాలా మంచిది, ఉత్త భయస్రాలు కూడాను అన్నాడు నవ్వేస్తూ. అయ్య బాబోయ్ నీ చెల్లెలా, సారీరా ఏదేదో అనేసాని తెలియక అన్నాడు సిగ్గుపడుతూ. పర్వాలేదులే అని నాన్నగారి కోసమైనా వచ్చింది అన్నాడు. అవునరా, ఇంట్లో లేరా అన్నాడు. ఇప్పుడే వస్తారు, వచ్చే సమయం కూడా అయింది, నాన్నగారితో చెప్పాను, చూద్దామన్నారు, తప్పకుండా ఏదో ఒకటి ఇప్పిస్తాను, నువ్వు ఆ విషయంలో ఏం భయం పెట్టుకోకు అని రూపా అంటూ లోపలికి కేకేశాడు గట్టిగా. వస్తున్నా అన్న జవాబుతో పాటు రూపా అనే యువతి కూడా వచ్చింది. ఏమిటి అంటూ. రూపా, ఇతను నా ఫ్రెండు, పేరు కృష్ణ, ఆయన వాళ్ళ నాన్న, ఆయనకి ఏదైనా పనిపించమని అంటే నాన్నగారితో చెప్పాను, అందుకని వచ్చారు. సరే అమ్మ ఉందా లోపల అన్నాడు. ఉంది, ఏం అంది కృష్ణకి నమస్కారం చెప్పి. ప్రతి నమస్కారం చేశాడు కృష్ణ. వీళ్ళకి కొద్దిగా కాఫీ మని తెచ్చిపెట్టవే అన్నాడు. సరేలే అని లోపలికి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత కాఫీ తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చింది. వాళ్ళు కాఫీలు పూర్తి చేసేసరికి కిరణ్ తండ్రి సుందరం వచ్చాడు. 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.